ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి రోజు వైకుంఠ చతుర్దశిని జరుపుకుంటారు. నవంబర్ 4వ తేదీన వైకుంఠ చతుర్దశి వచ్చింది. ఈ పవిత్రమైన చతుర్దశి రోజున శివకేశవులను ఆరాధిస్తారు. ఈ వైకుంఠ చతుర్దశి రోజు ముక్కోటి దేవతలందరూ శివకేశవులను పూజిస్తారు. కార్తీక పూర్ణిమకు ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది. ఎందుకంటే ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్లి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుణ్ణి ధ్యానించిన రోజే వైకుంఠ చతుర్దశి. అంతటి శక్తి ఈ వైకుంఠ చతుర్దశికి ఉంటుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి రోజు శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోండి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయి. కాబట్టి వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ పూజ గది మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంటే మీ పూజ గదిలోనే శివదీపం వెలిగించవచ్చు. పూజ గది ఈశాన్య దిశలో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివదీపాన్ని వెలిగించాలి. స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శివదీపం వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో అష్టదళ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ఒక ఇత్తడి పళ్ళెం పెట్టండి. ఈ ఇత్తడి పళ్ళెం పైన 2 మట్టి ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి 3 వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించాలి. ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించాలి. ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్నే శివదీపం అని అంటారు. ఈ శివదీపం వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఈ వైకుంఠ చతుర్దశి రోజు శివుడిని మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. అలాగే గన్నేరు పూలతో కానీ నందివర్ధన పూలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వైకుంఠ చతుర్దశి రోజు విష్ణుదేవుడితో పాటు లక్ష్మీదేవి కూడా భూమిపైకి వస్తుంది. కాబట్టి వైకుంఠ చతుర్దశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకుండా కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనకవర్షంతో నిండిపోతుంది. ఈ రోజున విష్ణువుకు ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సిరి సంపదలు వరిస్తాయి. మీ ఇంటి ధనాదాయం బాగా పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కుంకుమకు దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చతుర్దశి రోజున ఎవరైతే దేవుని కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కుంకుమను సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున తామర పువ్వులతో విష్ణుదేవుడిని పూజిస్తే ఆ కుటుంబం స్వర్గ ప్రాప్తి పొందుతుందని నమ్మకం. సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటిని ఊడవకూడదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి ఇళ్లల్లో సంపద కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడిస్తే మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఊడవకండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి
చతుర్దశి రోజున రాత్రి సమయంలో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కల్లు ఉప్పును తీసుకొని రాత్రి 9 తర్వాత ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లో అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తరువాత స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. వైకుంఠ చతుర్దశి రోజు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజు 10 తమలపాకులను తీసుకొని వాటిపైన కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలపాకులను మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ చతుర్దశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 తమలపాకులను వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపం వేయండి. వైకుంఠ చతుర్దశి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుందని, జీవితంలో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటికి దిష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీయండి. మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి రోజు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ధనయోగం సిద్ధిస్తుంది. తద్వారా డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వైకుంఠ చతుర్దశి రోజునే ఆ పరమేశ్వరుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.